గుడ్ మార్నింగ్ ఆల్. కుటుంబ సభ్యులకు శుభోదయం. ఎందుకండి మనకి తెలియని కోర్సులో ఈ మల్టీమీడియాలో ఈ జర్నలిజంలో ఏం చెక్క బీటెక్ ఉంది, జాయిన్ చెప్పేయండి. ఏమోయ్ చూడు ఇక్కడ 22 years చిన్న పిల్లకి పెళ్లి చేశారంట నార్త్లో. ఇలా అయితే ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద ఎలా నిలబడతారు? హలో, ఏమంటే శ్రీనివాసరావు గారు, మొన్న మన అమ్మాయికి 22 వచ్చాయంటగా. నాకు తెలిసిన మంచి సంబంధం ఉంది, ఓ మాట వేసేయమంటారా? మన ఫ్యామిలీలో ఏ నా బట్టైనా సింగింగ్ డాన్స్ వచ్చేస్తారా? లేదు, ఇంకెందుకురా మీకు సాంగ్ డాన్సా, కాళ్ళు ఎరక్కొడతా, వెళ్ళి చదువుతా. ఈ మధ్య పిల్లలు బాగా పాడైపోయినారు, సాంగ్ డాన్స్ సినిమాలు అంట. మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, నేను చెక్క చదువుకునేవాళ్ళం. ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఐటీ జాబ్లు ఎందుకండి? నేను చెక్క బిజినెస్ చేయండి, నేను సపోర్ట్ చేస్తా. నువ్వేంట డాన్స్ వస్తున్నావు, వెళ్ళి చదువుకో. ఒక వారంలో ఐటీ జాబ్ రావాలంటే గుదిమెత్తాను. బెటర్ ఈసీ చేయి బాబు, ఆ పక్క కోర్కి ఈ పక్క సాఫ్ట్వేర్కి మంచి లైఫ్ ఉంటుంది నీకు. అందరినీ రెస్పెక్ట్ తో మాట్లాడాలి బాబు. నేను ఎవడైతే నీకు ఎందుకు బుద్ధిమిత్తా అంత లోడకి బాల్ పొరా కూడా. అయ్యో రావు గారు, పిల్లలన్నా కడుగుతారండి, పట్టించుకోకూడదు. మన పని ఏంటి? ఇంజనీరింగ్ జాయిన్ చెప్పేయడం, బీటెక్ చెప్పేయడం, అంతే చెప్పేయండి. రావు గారు, ఇండియా నంబర్ 1 పాపులేషన్ కంట్రీలో ఉంది. ఒక్క నా బట్ట కూడా ఆస్కార్, ఒక 10 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తెచ్చేవాళ్ళు లేరు. ఇలా అయితే ఇండియా ఎలా బాగుపడుతుంది? పిల్లలకి మూవీస్కి స్పోర్ట్స్కి చాలా దూరం పెట్టాలి, లేదంటే చెడిపోతారు, ట్రాక్ తప్పేస్తారు. ఏం జనరేషన్ అయిందో ఏమో 1232 మందిని ఇంజనీరింగ్ అని చెప్పించిన. ఫోన్ ఎక్కువ చూడకండ్రా. వేసేయండి రావు గారు, ఐఐటీనే ట్రెండింగ్ ఇప్పుడు. ఇంకో 10 ఏళ్ళు ఇంజనీరింగ్ టాప్లో ఉంటుంది. ఇప్పుడు నుంచే ప్రిపేర్ అవ్వాలి నువ్వు. అంకల్ నేను ఇంకా 6th స్టాండర్డ్. ఈ జోక్ ఏదో బాగుంది, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేద్దాం.